క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాది ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాది లూసిరాని ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family members. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. Thanksgiving mass for all the blessings and for good health, good job, peace of mind, good thoughts to Manoham, Amal, mass offered by Parvati. For eternal peace to the departed soul of Pakinathan, mass offered by Edvisa. For good health and successful running of old age home and financial help, mass offered by Thomas and Geeta. For good health of Pinninti Baburao, Ratnam, and for unity among Sagam and his wife, and for good job with good height to Sailaja, and for good studies of children of Padmini, and for good health, peace, unity, and deliverance from temptations to family. For good results of 10th class ICSE exams and for good health of sister Josna, Preeti, Lily and Mary, and for good admissions in school and to overcome the evil. For healing and deliverance of Mrs. Preena Joyson and her family from all evil bondages. For resolution and winning in court case filed by Buji on the family of Sister Lily Sharmila, mass offered by Sister Lily Sharmila. For healing of Reddy Rashekar, Bala Jayanti, Annie Pravalika, Agnes, Mary, Annapurna, Carmel Lily, Sharmila, Midatada, Tejaswini. For healthy children to Midatada, Anthony, Vinay Kumar, Annie Pravalika. For deliverance of people under slavery and suffering with bosses, mass offered by through the Passion of the Christ by Jocelyn. For the resolution of all issues and all successful completion of arrangements before the marriage, mass offered by K. Samson. For eternal peace to the departed souls of people died in war, mass offered by Prabha. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవితగం. దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకుగాను క్రీస్తు ఒక క్రొత్త నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకొనిన వారికి సమీపమున ఉండుము. నీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుము. తద్వారా పాప దోషముల నుండి విముక్తి నొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉందురుగాక. నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యుడును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు. ఎల్లడలా భయము ఆవహించి ఉన్నది. మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును. అప్పుడు మనం ఇతని పట్టుకొని పగ తీర్చుకొందుమని అనుకొనుచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయములను మనస్సును పరీక్షింతువు. నేను వ్యాజ్యమును నీకు అప్పగించితిని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయుగా నేను చూతునుగాక. ప్రభువుని కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము వచనములు 31వ వచనము నుండి 42వ వచనం వరకు. యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండియు దేవుడని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యము చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవమును నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరార్థకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయున ఎడల మీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చి ఉన్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనా నమ్ముడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి,
కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బాప్తిస్మము ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను సూచక క్రియలు ఏమీ చేయలేదు, కానీ ఈయన గురించి ఇతడు చెప్పినది అంతయు యథార్థముగా అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతిగలునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే కొంచెం విచిత్రంగా మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా దీనినే ఒకసారి మన జీవితాలకు అన్వయం చేసుకున్నట్లయితే మనకు ఒక సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. చూడండి ప్రియదేని బిడ్లారా, మనము ఏదైనా మంచి పని చేసినా లేకపోతే మనం నిజాయితీగా ఉన్నా కానీ ఎంతోమంది ఎన్నో మాటలు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మనం మంచి చేసినా అనేవాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. చెడు చేసినా విమర్శించే వాళ్ళు ఉన్నారు. నిజాయితీగా జీవించినా విమర్శించే వాళ్ళు ఉన్నారు. జీవించకపోయినా విమర్శించే వాళ్ళే ఉన్నారు. ఇలా ఏ విధంగా ఉన్నా కానీ ఇలాంటి మనుషులు మన జీవితాలలో అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అదే మనము ఈరోజు సువిశేషములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. తండ్రి యొద్ద పొందినటువంటి ఆ యొక్క మహిమను ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దయ్యం పట్టిన వాళ్ళను, కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళను, లేకపోతే అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థత పరిచారు. ఇవి వాళ్ళు కళ్ళారా చూశారు, కానీ వారు నమ్మకుండా అవిశ్వాసం చూపిస్తూ ఉన్నారు. చివరికి నమ్మటమే కాదు, రాళ్లతో కొట్టడానికి కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రియదైన బిడ్డలారా, చూడండి, దేవుడు ఎన్నో గొప్ప గొప్ప గుర్తులను చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ముందల. కానీ వారు వాటినేటిని కూడా గుర్తించకుండా వారింకా అజ్ఞానములోనే ఉంటూ ఉన్నారు. వారింకా అవిశ్వాసములోనే ఉంటూ ఉన్నారే కానీ నిజమైనటువంటి క్రీస్తు ప్రభు, నిజమైనటువంటి మెస్సయ్య అని వారు క్రీస్తు ప్రభు యందు గుర్తించలేక ఇంకా వారి జీవితాలు వెనకకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మరి మన జీవితంలో కూడా అంతే ప్రియదైన బిడ్డలారా. మనం ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం, ఎన్నో దీవెనలు పొందుకుంటాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము మన యొక్క అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం, అవిశ్వాసంలోనే జీవిస్తూ ఉంటాం. అందుకని హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం 6వ వచనములో అవిశ్వాసరహితుడు ఎవరు కూడా యేసు దేవుడిని ఆయన సంతోషపరచలే. కాబట్టి మనము దేవుణ్ణి సంతోషపరచాలి అన్నాం, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అన్నా మనందరము కూడా విశ్వాసముతో, మంచి నమ్మకముతో, మంచి జీవితముతో మనందరము కూడా జీవించుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి జీవితం మనం జీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరిసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువ, ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపము అని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును ప్రపంచ ప్రజలందరి పాప విముక్తిని సహాయపడినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన్న, ప్రభు నామమున వేచేయండి వారు ధన్యుడు. మహోన్నతమున ఓసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్లారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను, మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, అదేవిధంగా ఈ పూజలో పాల్గొనేటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, సంతానం లేక బాధపడుతున్న ప్రత్యేక బిడ్డను దేవుడు దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధానమననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతలగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి కనుగ్రహింపుము, మా యొద్ద అపవన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశించని కీడులోండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. నిధికి ప్రశాంతమౌ ప్రభువాలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభువాలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. దేవుడు తన సొంత కుమారుని మనందరి కొరకై సమర్పింప వెనదీయలేదు, అతనితో పాటు సమస్తమును కూడా మనకు వసగను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకై అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషక ఆహారముగానున్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమును భాగస్థములను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.